వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫీస్లో సీసీ కెమెరాలలో ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకట్రమణ, కుషైగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, సిఐ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యి వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ స్కూల్ గ్రౌండ్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది మనుషులతో సమానమని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారన్నారు. క్రైమ్ పాల్పడ్డ నిందితులను ఈజీగా పట్టుకోగలుగుతున్నామన్నారు. క్రైమ్ రేట్ కూడా తగ్గింది అన్నారు. కాలనీలోని పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు వారు క్షేమంగా వెళుతున్నది మరియు వస్తున్నది చూసుకోవచ్చునన్నారు. కాలనీలోకి ఎవరైనా అపరిచితులు వచ్చి తిరుగుతున్న వారిని సీసీ కెమెరాలో చూసుకుని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలో చూసుకునేది మన చేతిలో ఉన్న ఫోన్కు కనెక్టివ్ చేసుకుని చూసుకోవచ్చని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏర్పాటు చేసుకోలేని కాలనీలకు ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు సేకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీసీపీ వెంకట్రమణ కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో కాలనీలో సీసీ కెమెరాలు 15 రోజులలో నిధులు సేకరించుకొని కాలనీ మెయిన్ రోడ్డు నుండి మొదలు పెడితే కాలనీలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు, ఈ కెమెరాలు 15 రోజులలో ఏర్పాటు చేయడానికి దాతల దగ్గరికి వెళ్లి అడగగానే కాదనకుండా కాలనీలోని పెద్దలు 3,50,000 రూపాయలు సమకూర్చారని, ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు, కాలనీ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. అనంతరం అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించి పూల మొక్కలను అందజేశారు. తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారు ఎమ్మెల్యే చేతుల మీదుగా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుండారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరిపే ప్రవీణ్, వంజరి గొల్లూరి కంజయ్య, మునిగంటి రామ్ ప్రదీప్, ముత్యం వెంకన్నగౌడ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కాలనీకి సంబంధించింది కూడా బ్యాలెన్స్ అన్ని కంప్లీట్ చేసినా, ఇంకేదైనా ఉంటే కూడా డెఫినెట్ గా అది కూడా కంప్లీట్ చేస్తాను. ఇంకా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే మీకు ఎవరైనా హెల్త్ సంబంధించిన డబ్బులు పెట్టుకున్నారు, ఇంకా మీ డ్రైవర్లు లేకపోతే ఇంట్లో పనులు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి నా దగ్గర పంపించండి. డెఫినెట్ గా వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం జరుగుతాం. వదిలిపెట్టేస్తున్నాం. మీరు ఇంకా కొంత ఇనిషియేట్ తీసుకొని ఏం చేయాలంటే కానీ ఏఎంసీ కూడా ఇవ్వాలి, మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. మెయింటెనెన్స్ కూడా ఏమైందంటే మనకు రన్నింగ్ ఉంటుంది, ఏదైనా అఫెన్స్ రాగానే మనకు ఈజీగా దొరికేటందుకు ఛాన్స్ ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే కాలంలో మనము సీసీటీవీలు పెడుతున్నాము, అవి వర్కింగ్ చేస్తాయి. టైంకు అఫెన్స్ అయిందంటే అక్కడికి వచ్చి చూస్తే దొరకలేదు, అదే పని చేస్తుంది. కాబట్టి ఉన్న కాడికి మొన్న కూడా మీకు చెప్పిన నేను మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే ఉన్న 5 పెట్టినా కానీ క్వాలిటీ ఉన్న కెమెరాలు పెట్టుకోమని చెప్పి, బహుశా మంచి మంచి కెమెరాలే పెట్టిందొచ్చు అని అనుకుంటున్నా. మళ్ళా దాని ఏఎంసీ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, మరొకసారి మీ అందరికీ మా పోలీస్ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఎమ్మెల్యే గారు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కాలనీస్ మన ఎమ్మెల్యే గారి కింద పరిధిలో ఉన్న కాలనీస్ కూడా ఇంకా ఇలాంటి సీసీటీవీస్ కొన్ని కాలనీలు పెట్టలేని కాలనీలు ఉన్నాయి, కొంత ఫైనాన్షియల్గా లేని ఉన్న కాలనీలో కూడా వారి ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి ఎవరైనా అమౌంట్స్ ఇచ్చి సీసీటీవీలు పెట్టాలని కోరుతున్నాం.